सहस्रराजं ब्रह्मणा ब्रह्माजेर्वाजिनीवती धीनामवित्र्यवतु गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। यो वेदादौ स्वर प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिर्नस्य यः परस्य महेश्वरः। श्रीमन्महागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्री शारदगुरुभ्यो नमः। श्री गुरुभ्यो नमः। भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यसेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्त्राक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ओम शांति शांति शांति। न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि। ओम तच्छंजोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मनुष्येभ्यः ऊर्ध्वञ्जिगातु वेचजं शन्नोऽस्तु द्विपदे शञ्चतुष्पदे। ओम शान्ति शान्ति शान्तिः। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। ओम नमो ब्रह्मणे नमो हस्तग्नये नमः पृथिव्यै नमो ओषधीभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि। ओम शान्ति शान्ति शान्तिः। ओम सन्त्वा सिञ्चामि यजुषा प्रजावायुर्धनं च। ओम शांति शांति शांतिः। समस्त सनातन हिंदू धर्माన్ని విశ్వసించి సనాతన హిందూ ధర్మ సాంప్రదాయం ప్రకారం మట్టి గణపతిని పూజించాలి. పర్యావరణం అంటే మనం చూసే ఈ పర్యావరణం దీనికి వెనుకకు ఒక పేరుంది. దాన్నే ప్రకృతి అంటాం. ఆ ప్రకృతిని కాపాడితే పర్యావరణం బాగుంటుంది. పర్యావరణం బాగుండాలి అంటే ఏం చేయాలి? పెద్ద గణపతిని పెట్టి పూజ చేయాలన్నా చిన్న గణపతిని పెట్టి పూజ చేయాలి. పంచమహాభూతాలనే మనం ప్రకృతి అంటాం. పంచమహాభూతాలనే ఏమంటాం? పర్యావరణం అంటాం. ఆ పంచమహాభూతాలే మన శరీరానికి అత్యవసరమైనటువంటివి. సమపాలనలో అందాలి అంటే పర్యావరణం పరిశుభ్రంగా ఉండాలి. అందుకే మీరు ఏ ఇంట్లో పూజ చేసినా మొట్టమొదలు భూమి మీద అలికి ముగ్గు పెడతారు, తర్వాత దీపం వెలిగిస్తారు, తర్వాత కలశం పెట్టి కలశానికి పూజ చేస్తారు, తర్వాత
ఏం చేస్తారు? గంట ఉంటే గంటకు పూజ చేస్తారు, శంకు ఉంటే శంకు పూజ చేస్తారు. ఈ 5 పూజ మనం K6 ETPL NCL ఈ సంస్థ వాళ్లకు ఇందులో ఉండే తత్వాన్ని చెప్పి పర్యావరణాన్ని రక్షించాలి అనేది లౌకికమైనటువంటి సూచన. మీ అందరికీ ఉపయోగపడే లక్షణం ఏందయ్యా అంటే పర్యావరణాన్ని రక్షించాలి. ఆధ్యాత్మికమైన లక్ష్యం ఏందయ్యా అంటే ఇందులో శివతత్వం, గణపతి తత్వం. ఈ మట్టి గణపతిలో ఏముందయ్యా? శివతత్వం, గణపతి తత్వం. శివుని కుమారుడిగా మట్టి శివతత్వం, భూమి. మట్టి ఒక రూపంకు రావాలి అంటే నీళ్లు కావాలి. నీళ్లు కావాలి అంటే ఏం కావాలి? గణభూతాలు ఏవైతే ఉన్నాయో వాటికి అధిష్టాన దేవతలను మన పూర్వీకులు సూచించారు. త్రేతాయుగంలో, కృతయుగంలో భూమిలో వచ్చేటువంటి బంగారాన్ని తీసుకొని ఏం చేశారు? గణపతిని చేసి పూజించారు. దాని తర్వాత కృతయుగం తర్వాత త్రేతాయుగంలో స్ఫటిక గణపతిని, మన వెండి గణపతిని పూజించారు. తర్వాత ద్వాపర యుగంలో స్ఫటిక గణపతిని పూజించారు. కలియుగంలో యాస్టర్ ప్యాలెస్ ను పూజించాలన్నా మట్టి గణపతిని పూజించాలి. మరి మట్టి గణపతిని కూడా పూజించాలి అంటే ఏం చేయాలి? మా చిన్నప్పుడైతే గంగొడ్డు పోయి ఒండ్రు మట్టి తీసుకొచ్చి ఆ ఒండ్రు మట్టిని ఒక పెద్ద మనిషికి ఇస్తే నూనె రాసి అచ్చు వేసి ఇలాంటి మట్టి గణపతినే ఇస్తే ఆ మట్టి గణపతిని పూజించేవాడు. ఆ విషయాన్ని మా ప్రకాష్ రెడ్డి స్వామికి 10 సంవత్సరాల క్రితం చెప్పారు. 12 సంవత్సరాలు పుష్కర కాలం. పుష్కర కాలం నుంచి ఇది కొనసాగేటువంటి విషయం. ఈ కొనసాగే విషయంలో కూడా ఇక్కడ ఇందూరు జిల్లాలో నేను అప్పుడప్పుడు ఎక్కడికైనా పోతే ఆ గణపతిని పూజించిన తర్వాత మా ఇంట్లో అంతా మంచి జరిగింది అనే వాళ్ళు చాలా మంది నాకు తారాస్తపడ్డారు, ఎదురుపడ్డారు. ఆ గణపతిని ఎందుకు ఈ 100 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు పెట్టి తీసుకోవచ్చు. అందరికీ డబ్బులకు కొదువ ఏం లేదు. మన ఇందూరు జిల్లాలో డబ్బులకు కొదువ ఉన్నదా? కొదువ ఉన్నదా? సెంటిమెంట్. ఇక్కడ గణపతి మంచిగా మహారాజు రాముడు, మంగి మహారాజు, రాముడు మహారాజు ద్వారా మనం స్వీకరించి ఇంటికి తీసుకుపోయి పూజించినట్టయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేనా? అంతేనా? అంతేకాదు, ఒక్క గణపతిని పూజిస్తే 3,000,000 దేవతలను పూజించినట్టు. ఈయనను పూజిస్తే 4 వేదాలు చదివినట్టు. 7,000,000 మహామంత్ర మంత్రిత అవయవద్యుతయే నమః. ఈ గణపతి తత్వాన్ని తీసుకున్నట్టయితే మానవుడు ఎందుకు వచ్చాడు, ఎక్కడికి పోవాలి, ఆయన రూపంలోనే ఉంది. ఆ గణపతి ముందర కూర్చుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే మానవ జన్మ ఉత్తమోత్తమైన మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. ఈ సార్థకం చేసుకోవాలంటే ఏం కావాలి? మంత్ర శుద్ధి, మనస్సు శుద్ధి, చిత్త శుద్ధి, బుద్ధి శుద్ధి. ఇవి చేసుకున్నట్టయితే లోపల ఉన్న దేవుడికి ఎలాంటి ఆటంకం ఉండదు. స్థిరంగా ఉండాలని ప్రయత్నం చేస్తుంది. స్థిరంగా ఉండాలని ప్రయత్నం చేయకుంటే ఏమవుతుందో చెప్పాలనా? ఈ బాడీకి ఏదైనా బీమారు వస్తే బాగుంటుంది అని కోరుకుంటాడు లోపల. నేను వెళ్ళిపోవాలి, ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని కోరుకుంటాడు. ఏదన్నా ఈ బాడీకి యాక్సిడెంట్ అయితే బాగుంటుంది, ఈ బాడీ తొందరగా వెళ్ళిపోవాలి. లోపల ఉన్న దేవుడికి మనం ఎప్పుడు కూడా నిర్మలమైన చిత్తాన్ని, నిర్మలమైనటువంటి తాత్కాలికమైనటువంటి ఇవన్నీ లౌకికమైనటువంటిది. అందరికీ సత్యం తెలుసు. మనం పుట్టైనప్పుడు ఏం తెలియే, పోయేటప్పుడు ఏం తీసుకుపో. ఈ సత్యం ఆ పిల్లాడికి కూడా తెలుసు, 90 ఏళ్ళ పెద్ద మనిషికి కూడా తెలుసు. ఏ గురువు దగ్గరికి పోయినా ఈ విషయమై చెప్తారు. అయితే పుట్టి జ్ఞానం వచ్చినప్పటి నుంచి చచ్చేదనుక 99 ఏళ్ళ ముసలమ్మని అడిగినా
నా మునిమనుడికి అక్షంతలు వేసి కళ్ళు మూస్తా అంటే ఆశావాది. మానవుడు ఆశావాది కనుక ఉన్నంతకాలం ఆనందంగా ఉండాలి, లోపల మాత్రం భగవత్ చిత్తం నడుస్తుండాలి. మనం అందరం ఎవరం? భగవంతునికి, భగవంతుడు పంపించినటువంటి స్టేజీ మీద యాక్టర్లము. యాక్షన్ చేయాలి, యాక్షన్ చేయాలి. ఒక దిక్కు భర్తగా, ఒక దిక్కు భార్యగా, ఒక దిక్కు కొడుకుగా, ఒక దిక్కు అన్నదమ్ములుగా. ఏది యాక్షన్, జీవితకాలం యాక్షన్ చేసి ఇది యాక్షన్ అని మాత్రం మర్చిపో. లీనమైన యాక్షన్ చేసినా సినిమా యాక్టర్లు స్టేజీ దిగిపోగానే వాళ్ళు మామూలు జీవితానికి ఎలా అవుతారో మనం మామూలు జీవితం అదే సత్యం, అదే అన్వేషణ. జీవితాన్ని కోరుకునేది ఆ సత్యమే. శాశ్వతమైందే సత్యం, నిత్యమైందే సత్యం. ఈ గణపతి దగ్గర ఇదంతా మాయ. అంటే మన శరీరం, శరీరం అంతా ప్రకృతి మాయ. ఇదేంది? జ్ఞానం. జ్ఞానం అంటే ఏంది? జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ బ్రహ్మ పరబ్రహ్మను చేరుకోవాలి అంటే ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు అని తెలుసుకోవాలి. ఇవన్నీ ఏం చెప్తుంది? ఎవరు చెప్తారు? సుబ్బారావు పంతులు చెప్తాడా? రాముల మహారాజు గురుగారు చెప్తారా? అందరికీ తెలిసిన విషయమే రిపీట్ చేస్తుంటారు, జ్ఞాపకం చేస్తుంటారు. దాన్ని మర్చిపోకుండా ఈ జీవితం అంతా యాక్షన్, ఇదంతా మాయ. మాయ, ఇది జ్ఞానం. ఈ జ్ఞానాన్ని చేరుకోవడానికే గణపతిని పూజిస్తాం. గణపతి చెట్టు వేరు. చెట్టు వేరు మంచిగా ఉంటే చెట్టు వేరే మూలం పాడైందంటే ఏమైతుంది? అందుకే ఆయన ఎక్కడ ఉంటాడు? యోగా సిస్టంలో మూలాధారే స్థితోషి నిత్యం. మూలాధారంలో ఉండేటువంటి ఏ దేవుడయ్యా? గణపతి. మూలాధారం జాగ్రత్తలు లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనలో కూడా కనిపిస్తుంటారు. రేపు గణపతి చవితి వస్తున్నది, ఉత్సాహంగా మామిడాకులు తేవాలి, అది తేవాలి, ఇది తేవాలి అంటే ఏం చేస్తానే ప్రతి సంవత్సరం పూజ అంటే ఒక నిర్లక్ష్యం, నిరాశ భావన ఉన్న వాళ్ళందరికీ మూలాధార చక్రం పనిచేస్తలేదు అని అర్థం. ఎవరికైతే జాడ్యం ఉంటుందో వాళ్ళకు మూలాధార చక్రం పనిచేస్తలేదు. మూలాధారంలో చక్రంలో బ్యాటరీ వెలిగిన తర్వాత ఎక్కడికి పోతుంది? స్వాధిష్టానానికి పోతుంది. స్వాధిష్టానం నుంచి ఎక్కడికి పోతుంది? మణిపురంకి పోతుంది. మణిపురం నుంచి అనాహతంకి వస్తుంది. అనాహతం నుంచి విశుద్ధంకి వస్తుంది. విశుద్ధం నుంచి ఆజ్ఞకు వస్తుంది. ఆజ్ఞ నుంచి సహస్రారం పరబ్రహ్మ చేరుకుంటుంది. పరబ్రహ్మకు చేరుకునేటప్పుడు ఈ లోకమంతా మనం పిచ్చివాళ్ళు అనుకుంటారు, మనం లోకంలో అంతా పిచ్చివాళ్ళు. ఇది ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి, ఎక్కడి నుంచి బాలు వచ్చిందో అక్కడికి బాలు పంపించడమే మన పని. పరమాత్మ నుంచి అనువుగా వచ్చాం. జీవి ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళు దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉంటే చెప్పండి. మాట్లాడారా? దేవుడు ఎలా ఉంటాడు? మాట్లాడితే దేవుడు ఎలా ఉంటాడు? మాట్లాడకుంటే మాట్లాడని వాళ్ళని నేను చెప్పి చూపిస్తాను. ప్రతి వారికి ఏదో క్షణం ఎవ్వరికి చెప్పలేనటువంటి కష్టం దేవుని పూజా గదికి పోయి చెప్పుకుంటాడు. దేవుడు మాట్లాడతాడు, నీ కష్టాన్ని తీరుస్తా అంటాడు. కష్టాన్ని కూడా ఆ దేవుడు అక్కడ విగ్రహంలో ఉన్న దేవుడు కూడా కష్టం తీరుస్తాడు. తీర్చిన తర్వాత ఏం చేస్తాడు? అదే గుడి ముందు నుంచి పోతాడు, కానీ సగం చెప్పులు విడిచి స్కూటర్ ఆపి
సిద్ధ్యర్థం మహాగణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మూర్తి వితరణ అర్థం సర్వేషానాం భక్తజనానాం నిస్వార్థ రూపేణ ధర్మాచరణ రూపేణ ధర్మమేవ మమ సదా రక్ష సిద్ధ్యర్థం వితరణ మూర్తి వితరణ మహోత్సవ ఆఖ్యం కర్మ కరిష్యమానః తదంగత్వేన పంచముఖ సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన స్వరూప పచ్చ ముఖ మహాగణపతి నిర్విఘ్న దేవత గౌరీ గణపతి పూజనంచ అన్యోన్య భక్తజన సహకారేణ సంభవద్భిః ద్రవ్యై సంభావిత నియమేన సంభావిత ప్రకారేణ యావచ్చక్తి పూజనంచ కరిష్యే పునః 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 వర్షే వర్షే ఏవం ప్రకారేణ వితరణ అష్టాదశ మూర్తి వితరణ తత్ ఉపరి ఏకవింశతి పంచవింశతి ఏకత్రింశత్ ఇత్యాది మూర్తి వితరణ శక్తి ప్రదానార్థం ఏతత్ వితరణ మహోత్సవం ఆఖ్యం కర్మ కరిష్యే. ఓం శోనాపృథివీ కొద్దిగా పసుపు కుంకుమ వేయండి. ఓం శోనాపృథివీ భగవక్ష నివేదనయచ్చానః శర్మ సప్రదాగ పృథివ్యై నమః కూర్మాయ నమః అనంతాయ నమః ఆదివరాహాయ నమః అతలాయ నమః సుతరాయ నమః తదాతరాయ నమః రసాతరాయ నమః పాతాళలోకాత్మక ఆధార పీఠికాయ నమః సముద్ర వసనే దేవి పర్వతస్థల మండలే విష్ణుమతి నమస్తుభ్యం పాదస్పర్శ క్షమస్వమే. బ్రహ్మ మధ్య మాతృనాథ కుక్షోతు సాగరా సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేదోతైర్వేద సామవేదోక్షధర్మణ అంగైశ్చర్విధాద్రవే కలశాం ప్రసమాసిత అత్ర గాయత్రిదావిద్యాంత విష్ణుగిరిత ఆయాంతు దేవ పూజార్థం దుర్దక్షేకారక గంగే చేమిని జీవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. గణపతి చుట్టూ ఉండేటువంటి దేవతల పేర్లు చెప్తాను. ఓం హ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే వరవరద సర్వజనమేవ సమానయ స్వాహ. శ్రీయశ్రీపతి గిరిజా గిరిజాపతి రతిరతిపతి మహీమహీవతి మహాలక్ష్మీ మహాగణపతి రుద్యామోదక సమృద్ధి ప్రమోదక కాంతి సుముఖ మదనావతి దుర్ముఖ మనోద్రవం అవిఘ్న ద్రావిణి విఘ్నకర్తారం వసుధారా శంకరి దేవసుమతి పద్మనిధిం సిద్ధాచార్య శ్రీపాదుకాయ అకువాహనాయ దశభుజరత్నక సహిత లక్ష్మీ గణపతే ప్రతివాది ముఖస్తంభాయ దృష్టచిత్త ప్రసాదనాయ భుక్తి ముక్తి ఫలప్రదాయ వాచాం సిద్ధయే సర్వజన వశ్యకరాయ కటంగడాయ కృకుస్మృతయే వాంఛాకల్పలతా శ్రీ విద్యా శ్రీ మహాగణపతే అమృత రుద్రాయ భద్రకాళీ వీరభద్ర సమేత లంబోదరాయ దశదిక్పతి వందితాయ సుబ్రహ్మణ్యాయ మహావిష్ణవే మహారుద్రాయ మహాశక్తే పంచబ్రహ్మమయ స్ఫూర్తయే పూర్ణ పుష్కరాంబాధమేత శ్రీ ధర్మశాస్త్రే. ఓం హ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే వరవరద సర్వజనమే వసమానయ స్వాహ. ఆవాహితో భవంతాం స్థాపితో భవంతాం సన్నిహితో భవంతాం సన్నిరుద్ధో భవంతాం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనో ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ హిరణ్యశృంగాయ విద్మహే పాదహస్తాయ ధీమహి తన్నో వరుణః ప్రచోదయాత్. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో యస్మరేత్పుండరీకాక్షం సభాభాఖ్య అభ్యంతర శుచిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. తదంగా నిర్విఘ్న దేవత గౌరీ గణపతి పూజలంచ కరిష్యే.
ఈ గణపతి వేరు, ఈ గణపతి వేరు. ఈ గణపతి ఏం చేస్తుంటే భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే తద్విఘ్ననాథం నభజామి కింతు సహస్రశస్త్రం ప్రణమామి నిత్యం. ఈ వితరణలో ఎలాంటి ఆటంకం లేకుండా అందరూ కూడా సంతృప్తి ఉండేటట్టు అయ్యా విఘ్నేశ్వర, ఈ నేను తలపెట్టినటువంటి ఈ కార్యం K6 GTPL ప్రకాష్ రెడ్డి గ్రూపు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎలాంటి విఘ్నాలను కలగజేయకుండా ఇంకా వచ్చే సంవత్సరం 21,000, 25,000, 31,000 ఇలా శక్తినిచ్చి ఇలా పంపిణీని ధర్మ కార్యానికి నా యొక్క ఇది చాలా మామూలు విషయం కాదు. మీరు చిన్న ఒక గణపతిని తీసుకుపోతున్నారు. దీని వెనుక 6 నెలల ప్రయాసం ఉంటుంది. ఎప్పటి నుంచి మొదలు పెడతాడు? మార్చి నుంచి మొదలు పెడతాడు. ఆగస్టులో వచ్చే పండుగ ఈయనకు గణపతి చవితి ఎప్పుడు వస్తుంది? మార్చి, ఫిబ్రవరి వసంత పంచమి దాటంగానే ఆ కలకత్తా ఆయన దొరకబట్టుకుంటాడు. ఆయనకు అన్ సీజన్. మామూలు విషయం కాదు. ఇన్ని గణపతులు మంచిగా మన ఇంటికి వచ్చి పూజలు అందుకుంటున్నాయంటే మనందరూ ఆ గణపతిని ఇంట్లో పెట్టి ఆకు మీద బియ్యం పోసి గణపతిని పెట్టగానే ఏం జాతికి వస్తుంది చెప్పండి? గణపతిని చూడగానే ఏ జాతికి వస్తుంది? K6 జాతికి వస్తుందా లేదా? సుబ్బారావు పంతులు జాతికి వస్తాడా? ప్రకాష్ రెడ్డి సార్ గారు, ప్రకాష్ రెడ్డి సార్ K6 కార్యాలయం జాతికి వస్తుంది. ఆ జ్ఞాపకం వచ్చుడే వీళ్ళకి ఆశీర్వచనం. ఈ 12 సంవత్సరాలు మీ ఆశీర్వచనం వల్లనే ఇంకా 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 ఎదగాలని, ఇంకా మంచిగా ఎదగాలని, దీంతో పాటు పూజ సామాగ్రి కూడా ఒక కొబ్బరికాయ, గరక ఇవన్నీ పెట్టించే ఏర్పాటు కూడా భగవంతుని సంకల్పంలో ఉంది, నా సంకల్పంలో కూడా ఉంది. ఈ ఫ్యూచర్లో మీరు మళ్ళా గరక కోసమో మామిడాకు కోసమో ఎక్కడికి పోవద్దు. ఈ విగ్రహంతో పాటు మీరు అది కూడా తీసుకునే ఏర్పాటు, ఇంటికి ఒకనే పూజ చేసే ఏర్పాటే చేయాలి అనేది నా ఆలోచన. మరి ఇదంతా కూడా ఆ నిర్విఘ్న గణపతి మనకు నెరవేర్చాలని చెప్పి కోరుతూ మహాగణాధిపతయే నమః. గణపతి కుంభవామహే కవిం కవీన ఉపవస్త్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ నూతిభిः सीदसादनं गौरीर्विमाय सलिलानि तक्षत्येकपदे साचतुष्पदे अष्टापदि नवपदे वंशे सहस्राक्षरा परमेभ्यो वन्न गणेशाम्बिकाभ्यां नमः. आवाहनार्थे रत्नखचितं सिंहासनं समर्पयामि, पाद्यं समर्पयामि, अर्घ्यं समर्पयामि, आचमनीयं समर्पयामि, वस्त्रार्थे अक्षरान् समर्पयामि, अग्निमितार्थे अक्षरान् समर्पयामि, गन्धार्थे अर्धिकाचूर्णं समर्पयामि, कुङ्कुम परिमल द्रव्याणि समर्पयामि, पुष्पैश्च पूजयामि. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः नमस्करोमि. ओम निर्विघ्नदेवता गणेशाम्बिकाभ्यां नमः. सर्वोपचार पूजां समर्पयामि. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. देहि सौभाग्यं आरोग्यं देहि मे परमं सुखं रूपं देहि जयं देहि यशो देहि यशो देहि. गणेशाम्बिकाभ्यां नमः. अनन्तकोटि क्षमापण नमस्कारान् समर्पयामि. यस्य स्मृत्यादिना प्रवक्ता पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णतां जाते सद्यो मध्ये तमक्षुतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाम्बिकायत्पूज्यं प्रजादेव परिपूर्णं ततस्तु मे. अनया ध्यानावाहन यथाशक्ति निर्विघ्नदेवता गणेशाम्बिका पूजनेन भगवान् भगवती सर्वात्मकः. सर्वं श्री गणेशाम्बिक प्रियता नमः. प्रियतो वरदो भवतु. उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु. उत्तरोत्तरमः अभिवृद्धिरस्तु. गणेशाम्बिकाभ्यां नमः. रक्षाङ्गदेवता पूजनं च करिष्ये. नमो सुदर्भ्येभ्यो ये के च प्रतिमनो ये अन्तरिक्षे जीवितेभ्यः
सर्पेभ्यो नमः नागराजाय विद्महे चक्षुश्रवणाय धीमहि तन्नः शेषः प्रचोदयात् ओम नमो भगवते महासुदर्शनाय भो सुदर्शन दुष्टं धारय धारय दुरितं हर हर पापं दह दह रोगं मर्दय मर्दय आरोग्यं कुरु कुरु ओम ओम ह्रां ह्रां ह्रीं ह्रीं ह्रूं ह्रूं फट् फट् दादः अनहर वीशय वीशय स्वाहा सुदर्शनाय विद्महे राजाय धीमहि तन्नः चक्रं प्रचोदयात् वनमाली गदीशांगी शंकी चक्री चलंदकी श्रीमान नारायणो विष्णुर वासुदेवो भी रक्षतु येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबला तेन त्वां मणिबध्निया रक्षाबन्धनमाचरेत् శంకరునికి మెడలో ఏముంటుంది నాగరాజు ఇదే నాగరాజు ఇప్పుడు ఎవరి చేతికి వస్తున్నది నాగరాజు ఏన భద్రోబలిగా జ్ఞానమేంద్రో మహాబల తేన త్వాం మణిబధ్నియ రక్షాబంధనమాచరేత్ నరం ధాన్యం వశం బహుపుత్రలాభం శత సంవత్సరం మన ఒక్కళ్ళు ఎవరైనా కట్టాలి రావులు सर्वेभ्यः सर्वधर्मेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात् ईशान सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्मादि पतिर्ब्रह्मणोऽधिपति ब्रह्मः शिवो मे अस्तु सदाशिवो ओम आपका जमेर विश्वस्व मनुष्यो आपका जमेर विश्वस्व मनुष्यो हवामानस्य संगते ओम विक्रम नोदाजम विष्णुरस्य भागः सुरभिरामकाय ओम शुक्लमस्य ज्योतिर्ज्योतिर्गोसि देववस्सवितोत्मनः वक्षित्रेण भक्त्रेण सूर्यस्य रश्मिभिः ओम विक्रम नोदाजम ओम ज्योतिर्ज्योतिर्गोसि देववस्सवितोत्मनः वक्षित्रेण पवित्रेण सूर्यस्य रश्मिभिः ओम मार्गस्नानं समर्पयामि ओम मधुभारताय देवदक्षिणे नमः मार्गेण सन्तोषवसति मधुभटनोदन्मधुपाति मधुरजः मधुद्यौरस्त्रमिदपरमाम्नः वनस्तिर्मवीर्षावो भवन्तुमः सामर्थ्यसिद्ध्याय जन्मने स्वामिनाय बृहस्पते पद्माकुमदाभ्यः शर्करेण स्नापयामि ओम ओम नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं दत्तमसि त्वमेव केवलहर्ता त्वमेव केवलहर्ता त्वमेव सर्वकर्तव्यमास्माक्षादात्मासि नित्यं ऋतं वश्वे सत्यं वश्वे अवत्मन्मावत्करमा श्रोतारमा दहतारम् अवाधातारमं चरोज्जरो अवमृष्टादवदक्षिणहस्तादवपश्चात्ताद अवोत्तरास्तदजलबहत्तदवदात्ताद सर्वनोपहं वायुवायुनमन्दाय ओम वाग्मयस्वज्ञमयस्व कर्ममयः ओम दक्षिणानन्दप्रत्यक्षं ब्रह्मादे ओम ज्ञानमयो विज्ञानमयोधे सर्वं देवदत्तोदयने तत्तिष्ठति सर्वं देवदत्तोदयने सर्वं देवदत्तोदयने सर्वनिर्वहन्यद्वैराग्यविदावदायि अमृतयादित्यहेत्रयत्कालत्रयादितः तन्मूलाधारे सुदर्शनकल्पलक्ष्यत्रयत्नः वाग्मयोभ्यञ्जब्रह्मणस्तं विष्णुब्रह्मणस्तं इन्द्रस्वामी समाजोदयत्वनिर्मातः
ब्रह्मभूमोत्सवं गणाधिपूर्वोच्चारिवर्णनीतरुणः अनुस्वार प्रधानेन्द्रदारेणः ये तत्तवनुश्रवङ्गकारपूर्वकारमध्यमः अनुस्वार स्यादरुत्तरुणः नादसन्धनगुणानन्दीतज्ञदेव्या गणकरुषीरुद्गाय छन्दः श्री महागणपति देवता ओम गणपतये नमः गणपताय विद्महे वक्रतुण्डाय धीमहि एकदन्तजनसमागमो विप्लावमुषकर्णपोदं सूर्पस्कर्णक्वाद्रकर्णालितनं रक्तपुष्पैस्फूर्तिप्रत्याकर्तव्यं जगत्कारणोच्चनाविर्भूतकरणो भगवते पुरुषार्थम्यं ध्यायत्वनित्यं संयोगियोगिनाम्रः नमो गणपतये नमो गणपतये नमः प्रभवतये नमस्य सम्मोदाय गणताय विघ्नविनाशने शिवदताय श्रीवरमुक्तये नमो नमः भद्रं ददाति అంటే 12 సంవత్సరాలు ఒకసారి ఒక పుష్కరగా జరుగుతుంది. వాస్తవంగా చూస్తుండగానే 12 సంవత్సరాలు గడిచిపోతున్నవి. ఇది అనంతం అంటే భగవంతుడు ఇచ్చిన అవకాశం. మన యొక్క ప్రకాష్ రెడ్డికి వారి యొక్క సమస్యకు అందరికీ భగవంతుడు ఆశీర్వాదం ఉంటుంది. మరి సంస్కారాన్ని ఆచరించి ధర్మాన్ని కూడా పూజిద్దాము, ప్రకృతిని కూడా కాపాడడం ఉద్దేశం. మన అయ్యగారు మన అందరికీ సలహా ఇవ్వడం, దాన్ని అమలు చేసి మన వేలాది మందికి గణపతి వేయడం చాలా చాలా భగవంతుడి యొక్క అలాంటి అవకాశం మన ప్రకాశ్ రెడ్డి యొక్క సమస్య వాళ్ళందరికీ కూడా వచ్చింది. కాబట్టి ఇది సర్ణయంగా ఈశ్వరుడు అనుగ్రహం ఎల్లకాలంగా ఉండి ఇది అనంతంగా జరగాలని భగవంతుని ఆశిస్తున్నాం. ఈశ్వరుడు కృపా కటాక్షంతో అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిరంతరంగా కొనసాగిస్తున్నాము. ముఖ్యంగా వాళ్ళ ఆశీస్సుల వల్లనే, మీ యొక్క ఆశీర్వాదాల వల్లనే ఈ యొక్క మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా ఇప్పటి వరకు మనకు ఆశీర్వాదం అందించిన వాళ్ళ ఆజ్ఞ మేరకు భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు ఆ భగవంతుడు తర్వాత మీ అందరి ఆశీర్వాదాలతోని ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించే ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు ప్రధానంగా మన గురువు గారు చెప్పారు, ఇప్పుడే మన పంచముఖ గణపతి విగ్రహానికి అభిషేకం పూర్తి చేసుకున్నాము. అలంకరణ జరుగుతుంది. మరికొద్ది సేపట్లోనే మీకు వాళ్ళ చేతుల మీదుగా ఈ గణపతి ప్రతిమలు పంపిణీ జరుగుతుంది. ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టండి. ఇప్పటివరకు ఓపిక పట్టారు. పొద్దున్న నుండి వచ్చిన భక్తులందరూ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా భక్తులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరు కూడా తోచుకోకండి, లైన్లో రండి. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి ఒక గణపతి ఇవ్వడం జరుగుతుంది. మనము ఇందాక గురువు గారు చెప్పినట్టుగా గణపతి పండుగని భారీ విగ్రహాలు పెట్టేసి గణపతి పూజ తర్వాత సాంప్రదాయబద్ధాలు కాకుండా ముందట ఒకటి వెనకాల ఒక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా యూత్కు K6 విన్నవిస్తూ ఉన్నది, భక్తి మార్గంతో భజన కార్యక్రమాలతో ఈ యొక్క నవరాత్రులను ఘనంగా నిర్వహించుకుందాం. ఆ గణపతి ఆశీస్సులు పొందుదాం. ఎందుకంటే ఈ మధ్య ప్యాకాట మద్యం సేవించి ఈ యొక్క గణపతి పేరు మీద ఈ కార్యక్రమాలు చేస్తున్న యూత్కు K6 రిక్వెస్ట్ చేస్తూ ఉంది. ఎందుకంటే అలా చేయడం వల్ల పుణ్యం కంటే 100 రెట్లు పాపం అంటగట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు చేసిన పుణ్యము ఎటో పోతుంది, మీరు చేసిన పాపము మనకు అంటుకుంటుంది. కాబట్టి ఆ భగవంతుని పవిత్రంగా వేడుకున్నట్లయితే మనందరికీ కూడా సుఖశాంతులు కలుగుతాయని చెప్పేసి మీ అందరికీ వేడుకుంటున్నాము. భక్తి మార్గంతో మండపాలను అలంకరి భక్తులు ఏదైతే పతాంజలి యోగా సంబంధించిన భక్త బృందము, వికాస తరంగిణి భక్త బృందము, రామాలయము భక్త బృందము, అదేవిధంగా రవి పబ్లిక్ స్కూల్ సంబంధించిన విద్యార్థులు, తర్వాత సత్యసాయి సేవా సమితి భక్త బృందము, ప్రతి ఒక్కరికి కూడా అయ్యప్ప సేవా సమితి భక్త బృందానికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా K6 వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉంది. ధన్యవాదాలు. ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరు కూడా గంగణపతయే నమః అనండి. ఓం గణేశ్వరాయ నమః, గణేశాయ నమః, గణనాథాయ నమః, గణాధిపాయ నమః, గణేశాయ నమః, వక్రతుండాయ నమః, గణపతాయ నమః, లంబోదరాయ నమః, ధూమ్రోణాయ నమః, విఘ్నాయ నమః, విఘ్ననాయకాయ నమః, శుంకాయ నమః, దుర్గాయ నమః, బుద్ధాయ నమః, విఘ్నాయ నమః, గజాననాయ నమః, ధీమాయ నమః, ప్రబోధాయ నమః, దురాయ నమః, భగవద్గీతాయ నమః, హిరణ్మయ నమః, గజాయ నమః, వలయ నమః, దండాయ నమః, పరాయ నమః,
अभिनवै नमः मेघनादाय नमः गणेशाय नमः विनायकाय नमः विरूपाक्षाय नमः दीर्घसूराय नमः वरप्रदाय नमः महानंदाय नमः बुद्धिप्रियाय नमः क्षिप्रप्रदाय नमः रुद्रप्रियाय नमः गणाध्यक्षाय नमः वाक्पुत्राय नमः अघनाशाय नमः कुमारगुरुवे नमः ईश्वरपुत्राय नमः सर्वासिद्धिप्रदायकाय नमः सिद्धाय नमः सिद्धिविनायकाय नमः विघ्नाय नमः दुर्गुरवे नमः सिंहवालाय नमः भोगिनीप्रियाय नमः कदंगलाय नमः वायुपुत्राय नमः शारदाय नमः समुदाय नमः अमिताय नमः कृष्णानदाय नमः जय नमः भूपते नमः भुवनपते नमः भूतानपते नमः जय नमः विश्वकर्मे नमः विश्वभगाय विश्वरूपाय नमः नमः गणे नमः कवे नमः कविनाभूषवाय नमः ब्रह्मण्याय नमः ब्रह्मणस्पते नमः ज्येष्ठाय नमः निपते नमः निपतिप्रियाय नमः हिरण्मय प्रान्तस्थाय नमः ज्योतिमण्डलपतिकाय नमः काहदिवस्तु सिद्धराय नमः पूजनन्दने नमः वाङ्गकेले नमः उत्तराय नमः कल्पाय नमः चिरेणे नमः चित्राय नमः सुभद्राय नमः पादनाय नमः चतुर्भुजाय नमः योगाय नमः तारकस्थाय नमः कुशाय नमः विजयाय नमः देवदेवाय नमः स्मरप्रार्थिकाय नमः वायुदेवाय नमः विपस्थितोकाय नमः भिन्नवराहकाय नमः वराहकाय नमः मृत्युंजय नमः व्याघ्राय नमः वृक्षादित्याय नमः देवदात्रे नमः दैत्यवराय नमः शम्भोर्गोत्तमाय नमः शंभु कोपग्ने नमः शंभु हास्यभवे नमः शिवासौकार्ये नमः गौरीस्कावाय नमः उमांगमल्याय नमः गौरीतेजो वेदनाथदेवाय नमः यज्ञकाय नमः मानवाय नमः विष्णुदेवाय नमः सर्वात्मने नमः सर्वदेवात्मने नमः ब्रह्ममूर्ते नमः काव्यस्मृते नमः ब्रह्माण्डरूपाय नमः चिद्योमवालाय नमः सत्यशिरोगाय नमः जगज्जन्मला योन्यमेशाय नमः अज्ञातसमुद्रे नमः गिरेन्द्रकृताय नमः धर्माय नमः धर्मोष्ठाय नमः सार्वभौमाय नमः कृष्णाय नमः वाल्मीकाय नमः वाल्मीकाय नमः पुराचल हंसाय नमः सोमनाथाय नमः रुद्रशिरोधराय नमः दीनजपजाय नमः सर्पांगुलीकाय नमः तारकाय नमः भ्रूमध्यसंस्काराय नमः ब्रह्मविद्यामनस्काराय नमः यमुनाय नमः श्रीलाय नमः निरुष्टाय नमः अर्णवोदराय नमः तुक्षिस्तयक्षगन्धर्वरक्षकन्नः मानदाय नमः प्रियगणाय नमः सृष्टिलिंगाय नमः शैलोर्वे नमः तस्याय नमः पात्रलिंगाय नमः उल्पवे नमः कालांगुष्ठाय नमः त्रैधर्मे नमः ज्योतिप्रदाय नमः उदयानंदिष्टाय नमः उत्पन्नः कर्णिकाशाय नियत्कलि सर्वबलाय नमः सद्भक्तजनाय नमः पूजावन्निवासाय नमः प्रदाय नमः कश्यपदाय नमः कृपाय नमः इष्टविने नमः हरिणे नमः लवाय नमः दुर्गे नमः कलाय नमः काष्ठाय नमः निमेषाय नमः घट्याय नमः मुहूर्ताय नमः प्राणाय नमः हरिवाय नमः नक्तं नमः अहर्निशं नमः पक्षाय नमः मासाय नमः वर्षाय नमः युगाय नमः कल्पाय नमः महालयाय नमः राशये नमः ताराय नमः थिपे नमः योगाय नमः वालाय नमः हंसकाय नमः लग्नाय नमः होराय नमः कालचक्राय नमः मेरवे नमः सप्तर्षिभ्यो नमः ध्रुवाय नमः राहवे नमः मंदाय नमः कवये नमः जीवाय नमः बुधाय नमः भौमाय नमः शशिने नमः रवे नमः कालाय नमः सृष्टे नमः सिद्धे नमः विश्वस्मै स्थावरजंगमाय नमः भुवे नमः भ्यो नमः अग्ने नमः मृते नमः व्योम्ने नमः हन्ते नमः प्रते नमः पुंसे नमः ब्रह्मणे नमः विष्णवे नमः सदाशिवाय नमः सिद्धेभ्यो नमः सिद्धेभ्यो नमः यक्षेभ्यो नमः रक्षोभ्यो नमः किन्नरेभ्यो नमः साध्येभ्यो नमः विद्याधरेभ्यो नमः भूताय नमः वन्द्याय नमः भगवद्भुवाय नमः सांख्याय नमः पादञ्जलाय नमः योगाय नमः पुराणेभ्यो नमः श्रुत्यै नमः स्मृत्यै नमः वेदांगेभ्यो नमः सदाचाराय नमः मीमांसाय नमः न्यायविस्ताराय नमः आयुर्वेदाय नमः धनुर्वेदाय नमः गाय नमः चेतनाय नमः बन्धाय नमः मोक्षाय नमः सुखाय नमः भोगाय नमः योगाय नमः सत्याय नमः स्वस्ति नमः 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 हट नमः स्वरा नमः स्वाहा नमः वशक नमः औषक नमः वसन नमः नमो नमः ज्ञानाय नमः विज्ञानाय नमः बोधाय नमः नमः शरणाय नमः एकस्मै नमः एकाक्षराय नमः एकाग्रे नमः एकैराय नमः एकानेकस्वरूपे नमः निरूपाय नमः विद्याय नमः दक्षाय नमः रक्षकाय नमः वन्दादिताय नमः हरिवरदाय नमः दिनाय नमः दिलोकाय नमः शक्तिशाय नमः चतुर्भावाय नमः चतुर्दत्ताय नमः चतुर्भावाय नमः चतुर्विधवचनं तिरुवन्तिकाय नमः चतुर्थीपूजविदाय नमः चतुर्थीलोकाय नमः पंचाक्षराय नमः पंचास्याय नमः पंचकृत्ये नमः पंचधाराय नमः पंचहराय नमः पंचाक्षराय नमः पंचताराय नमः पंचकराय नमः पंचप्रभर्गाय नमः पंचप्रभूते नमः पंचावनवाय नमः पंचपक्ष क्रियाय नमः पंचशिवाय नमः षट्कोण गीताय नमः षट्चक्राय नमः षट्यदिविदकाय नमः शिताय नमः शतपक्षाय नमः शतधाराय नमः सहस्रपत्रनिलयाय नमः सहस्रफलभूषणाय नमः सहस्रचेजेभ्याय नमः सहस्राक्षाय नमः नमः सहस्रनाम संस्कृताय नमः सहस्रपञ्चफलाय नमः दशसहस्र फलमुत्पुण्याय नमः अष्टादशसहस्राध्या महर्षिस्तोत्रयन्त्राय नमः लक्षाधिक
प्रियाधराय नमः लक्षाधार मनोमयाय नमः चतुर्लक्ष जपपीठाय नमः चतुर्लक्ष प्रकाशिताय नमः चतुरादि लक्षाणां देह संस्थिताय नमः कोटि सूर्य प्रकाशाय नमः कोटि चंद्रांशो निर्मलाय नमः शिवा भवद्यष्ट कोटि विनायक वृंदाय नमः सप्तकोटि महामंत्र मंत्रितः अवयवद्भुते नमः त्रयत्रिंशत् कोटि सुरश्रेणी प्रतभागाय नमः अनंतनान्ये नमः अनंतश्रिये नमः अनंतानंत सौख्यदाय श्री महागणपतये नमः। अक्षतలు వచ్చాయా? రెండే నిమిషాలు మీ అందరి గోత్రాలు మీ అందరి నామాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. మీరు తీసుకుపోయి మూర్తిని మంచి చక్కగా పూజిస్తే విఘ్నేశ్వరుడు సర్వ విఘ్నాలు తొలగించి పరిపూర్ణమైనటువంటి మీ మనోభీష్టలన్నీ నెరవేర్చుగా కానీ ఆశీర్వదిస్తూ మీ అందరికీ K6 TTPL సంస్థ వారు ప్రతి సంవత్సరం ఇచ్చే మట్టి గణపతిని ఇవ్వడం జరుగుతున్నది. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా పూజించి ఆ యొక్క విఘ్ననాయకుడి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుతున్నాను. 2 నిమిషాల్లో పంపిణీ ప్రారంభమైంది. అందరికీ గణపతి వస్తుంది. అయ్యో ముందున్నాళ్ళకే వస్తాయని మాత్రం అనుకోకండి. అందరికీ చిట్ట చివరి లైన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ గణపతిని ఇవ్వడం జరుగుతుంది. శుభం. భగవాన్ కి అయిపోయింది. దయచేసి ఇంతసేపు ఓపికగా ఉండండి. అందరికీ కూడా K6 అభినందనలు ఉంటుంది. ఎంత ఓపికగా ఉండి అంత ప్రశాంత వాతావరణంలో గణపతి ఇంటికి తీసుకోకపోతే అంత ధనము మీ ఇంటికి వస్తుంది. ఇప్పుడు చివరిగా ఆశీర్వచనాలు ఇస్తున్నాడు మీ అందరికీ కూడా. వీలైతే కోరస్ ఇవ్వండి. నాయక నాయక వినాయక రేగమేరవయ్యా, నాయక వినాయక రేగమేరవయ్యా,
నాయక వినాయక వేగమే రావయ్యా నీ కొరకే జగమంతా వేచను లేవయ్యా మంగళహారతి గురవయ్యా సకల చరాచరము సృష్టికర్తలందరూ నిన్ను ముందు కొలచి పొందేను లాభము ఏమనంత వేగమే రావయ్యా మంగళహారతి గురవయ్యా నాయక వినాయక వేగమే రావయ్యా నీ కొరకే జగమంతా వేచెను ఇవయ్యా మంగళహారతి గురవయ్యా శివ పార్వతి తనయుడవు దయగల హృదయుడవు హరిహరాదు ఎవరు నిన్ను మరవరు అజతవమ్మ నీ భక్తుల బ్రోగరవయ్యా మంగళహారతి గురవయ్యా నాయక వినాయక వేగమెరవయ్యా నీ కొరకే జగమంతా వేచెను లేవయ్యా మంగళహారతి గురవయ్యా కుడుములు రాళ్లతో వడిచలి విడి ముక్కలతో ప్రేమ మీద అర్పించద శ్రీ గజానన వరుడవయ్య వరమింబక బ్రోగరవయ్య మంగళహారతి గురవయ్యా నాయక వినాయక వేగమేరవయ్యా నీ కొరకే జగమంతా వేచెను లేవయ్యా మంగళహారతి గురవయ్యా మంగళనాథాయ మంగళ పరశుభవే మంగళ విఘ్నరాజాయ విఘ్నస్తు మంగళం గజానాయకాన్యాయ సహజాయ సదాత్మనే ప్రియతనూజాయ గణేశాయాస్తు మంగళం बोलो गजानन भगवान की जय सुप्रसन्नाय विद्महे विघ्नाचार्य धीमहि तन्नो दन्ति प्रचोदयात् गणाम्बिकाय विद्महे प्रवक्ति धीमहि तन्नो प्रचोदयात् वेदोक्त सुवर्णदिव्या मन्त्रपुष्पाक्षरान्नोदयामि शरणागतवत्सला अन्यदा शरणनास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष विघ्नेश्वर रक्ष रक्ष जगदीश्वर इदं फलं मया देवास्ताक्तं पुनरुत्थानं तेन मे सकलाव्यापी विवेद्यन्मन्दिरमणि मंत्रहीनं क्रियायं भक्तिहीनं विघ्नेश्वरयति मया देव परिपूर्णं तदस्तु मे बोलो गजानन भगवान की जय बोलो जगदम्बा विश्वपालिनी माता की जय ददातु पशुपति पशुं ददातु कुबेरस्य धनं ददातु सर्वा देवता अमृतं ददातु सर्वदिग्भागे ब्रह्मा देवता ब्राह्मणप्रसादात् शत्रुक्षयं मित्रोर्जयमस्तुते धनं धान्यं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति गतायुः पुरुषशरीरेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म
సిద్ధాచార్య శ్రీ గురుభ్యో నమః పరమాచార్య గురుభ్యో నమః పరమేష్టి గురుభ్యో నమః పరమ గురుభ్యో నమః. శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి మంత్రార్థ సత్యాః సఫలాః సంతు వేదోక్తం పరిపూర్ణాయుష్యాభివృద్ధిరస్తు. మీ అందరికీ ఒక సూచన. గత 12 సంవత్సరాల నుంచి మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దామని చెప్పి ఒక నినాదంతో ముందుకు పోయినటువంటి ఈ కార్యక్రమం గత పుష్కర కాలం 12 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. అనుకోకుండా గత సంవత్సరం ఈ గణపతి నవరాత్రులలో అమెరికా నగరంలో డల్లాస్లో ఈ పూజా కార్యక్రమం చేశారు. ఈ సంవత్సరం డల్లాస్లో ఇవే మట్టి వినాయకులు మన ఇందూరు జిల్లా వాసే 1000 గణపతులను అక్కడ పంపిణీ చేయడం, ధర్మాచరణ అక్కడ సంపాదించాలంటే చాలా ఉంటుంది. ధర్మాచరణ డల్లాస్ నగరంలో 1000 గణపతులను పంపిణీ చేశారంటే ఇది క్రెడిట్ ఎవరికి పోతుందంటే K6 GTPL యాజమాన్యానికే చెందుతుంది. ఈ యాజమాన్యం ఇంకా ధర్మాచరణ చేస్తూ ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షించండి, మీరు రక్షింపబడండి, మీరు ఇంకా 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 ఎదగాలని, ఆ భగవంతుని సేవ చేయాలని లోకా సమస్త సుఖినో భవంతు. నీళ్ళ